మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కన్నడ హీరో రిషబ్ శెట్టి మధ్య మంచి అనుబంధం ఉంది. కాంతారా సినిమా విడుదల తర్వాత తారక్ కాల్ చేసి అభినందించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ తన అభిమాన నటుడు అని రిషబ్ శెట్టి చెప్పారు. అలా మొదలైన స్నేహం ఆ తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారిపోయారు. లేటెస్ట్ గా రిషబ్ మూవీ కోసం ఎన్టీఆర్ దిగొస్తున్నారు. ఆ అప్డేట్లేంటో చూద్దాం. పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాల్లో కాంతారా ప్రీక్వెల్ ఒకటి. మొదట్లో కేవలం కన్నడలో విడుదలైన ఈ సినిమా ఆ తర్వాత అన్ని భాషల్లోనూ విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఊహించని ఈ రిజల్ట్ చూసి కాంతారా మేకర్లు కూడా ఆశ్చర్యపోయారు. ప్రేక్షకుల అభిమానం చూసి ఈ మూవీకి ప్రీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా షూటింగ్ కూడా మొదలు పెట్టడం, పూర్తి చేయటం కూడా జరిగిపోయింది. అక్టోబర్ 2న ఈ సినిమా థియేటర్లోకి వచ్చేస్తోంది. ఈ మేరకు ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచారు మేకర్స్. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సెప్టెంబర్ 28న హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ మూవీని తెలుగులో విడుదల చేస్తున్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఎన్టీఆర్ తల్లిది కర్ణాటక, అందుకే తనకు కన్నడొచ్చు. కన్నడ సినిమాలు చూస్తారు. ఇందులో భాగంగా కాంతారా చూసిన తర్వాత రిషబ్ శెట్టికి కాల్ చేసి అభినందించారు తారక్. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ తెలుగులో తన అభిమాన నటుడు ఎన్టీఆర్ అని చెప్పారు రిషబ్ శెట్టి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ఇరు కుటుంబాల మధ్య బలపడింది. ఆ మధ్య తారక్ కుటుంబం కర్ణాటకలో దేవాలయ సందర్శనకు వెళ్ళినప్పుడు రిషబ్ శెట్టి సాదరంగా ఆహ్వానించారు. ఆలయాలకు ఇరు కుటుంబాలు కలిసే వెళ్లాయి. ఆ స్నేహభావంతోనే ఇప్పుడు కాంతారా ప్రీక్వెల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరవుతున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రుక్మిణి వసంతన్ ఎన్టీఆర్ డ్రాగన్ లోను హీరోయిన్ గా నటిస్తోంది. కేజీఎఫ్, సలార్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు నిర్మించిన హోమ్ బలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరణ్ దగూర్ కాంతారా ప్రీక్వెల్ నిర్మిస్తున్నారు. ప్రచారంలో ఉన్న మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కాంతారా 3లో తారక్ నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్తో చేస్తున్న డ్రాగన్ మూవీ 2026 జూన్ 25 రిలీజ్ కానుంది. ఆ సినిమా పూర్తయిన వెంటనే కాంతారా 3పై తారక్ కాన్సన్ట్రేట్ చేస్తాడని టాక్. మరొక వైపు డ్రాగన్లోను రిషబ్ శెట్టి గెస్ట్ రోల్ చేస్తాడనే ప్రచారం ఉంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.